జిల్లా మండల స్థాయిలో చేపల మార్కెట్ల కోసం స్థలాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చేప పిల్లల పంపిణీపై మత్స్య కార్మిక సొసైటీలు అధికారులతో రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలోని 4553 చెరువుల్లో 30 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1137 చెరువుల్లో 9 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. నవంబర్ నెలలోపు మొత్తం చేప పిల్లలను పంపిణీ చేస్తామన్నారు. మా ఉద్దేశం వల్ల ఇప్పుడు సొసైటీల ఫెడరేషన్ల మెంబర్లు ఎవరైతే మీరు సొసైటీలో ఉన్నారో వాళ్ళే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కానీ ఆ యొక్క చెరువులు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఆ కమ్యూనిటీలు ఎవరున్నా కానీ వాళ్ళని మెంబర్గా చేసుకోమని చెప్తున్నాం. ఏ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున రాలే ముందుకు, ఇప్పుడు మనకు అడగకముందే వస్తుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే పంచాయతీలది డిసైడ్ అయ్యే వరకు మనకు జర డిలే అయింది, లేట్ అయింది. అది రేపో మాపో డిసైడ్ చేస్తున్నాం. డిసైడ్ అయినప్పుడు మీరు అన్నట్టు పంచాయతీల వరకు కూడా ఇస్తాం. ఎందుకంటే ఒక మాట చెప్పినాం, మాట మీద ఉంటాం. జిల్లాల వారీగా కూడా మనం అనుకున్నంత స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున అయితే చేయాలనుకుంటున్నామో అంత పెద్ద ఎత్తున చేయలేకపోతున్నాం. రేపటి నుంచి మాత్రం ఎంత స్పీడ్గా చేయాలో అంత స్పీడ్గా చేయండి.